సో క్యాన్వా వచ్చి ఇది ఆన్లైన్ డిజైన్ ప్లాట్ఫామ్ అనమాట. సో పోస్టర్స్కి, ప్రెజెంటేషన్కి కానీ మనం యూజ్ చేస్తుంటాం, సోషల్ మీడియా గ్రాఫిక్స్కి కానీ. సో ఎవ్రీ మంత్ దీంట్లో సబ్స్క్రిప్షన్ ఉంటుంది, అది తీసుకోవాలి మనం. సో ఇయర్లీ కానీ మంత్లీ కానీ. సో నేనైతే మంత్లీ తీసుకుంటాను, యూపీఐ ట్రాన్సాక్షన్ నుంచి చేస్తుంటాను. సో నాకు ఈసారి డిఫరెంట్గా చేయాలని చెప్పేసి నేనేమనుకున్నాను, గూగుల్ ప్లే బ్యాలెన్స్లో నుండి చేద్దాము, నాకేమైనా డిస్కౌంట్ వస్తుందని చెప్పేసి అనుకున్నాను. సో ఇక్కడ చూడండి, యూపీఐ బ్యాలెన్స్ నుంచి ట్రై చేస్తున్నాను పేమెంట్ మెథడ్. ఆల్రెడీ గూగుల్ ప్లే బ్యాలెన్స్లో అమౌంట్ ఉంది, యాడ్ చేశాను 500, కానీ ఇక్కడ షో అవుతలేదు నాకు గూగుల్ పే బ్యాలెన్స్లో. నేను షాక్ అయ్యాను, అరే ఆల్రెడీ వేసాను నేను, ఇది ఎలా నాకు ఇక్కడ చూపెడతలేదని చెప్పేసి. సో మళ్ళీ ఏం చేశానంటే ఇక్కడ గూగుల్ పే బ్యాలెన్స్లో వెళ్ళాను. సో గూగుల్ పే బ్యాలెన్స్లో అయితే 505 యాడ్ అయింది, 505. సో ఇక్కడికి వచ్చేసరికి ఏమో బ్యాలెన్స్ యాడ్ కాలేదు. సో 11 రూపీసే ఉంది. సో ఇది ఏంటి అని చూసాను. సో మీకు చూపెడతాను చూడండి ఒక్కసారి నేను ఎలా రీఛార్జ్ చేశాను. సో పేటిఎంలో వెళ్ళి గూగుల్ ప్లే రీఛార్జ్ అని చెప్పి కొడితే మీకు ఇక్కడ వస్తుంది చూడండి, గూగుల్ పే రీఛార్జ్ కోడ్ అని చెప్పేసి. సో ఇక్కడ మీకు డిస్కౌంట్ అని చెప్పేసి ఉంటుంది, ఆఫర్స్ అని చెప్పేసి, దానిపైన క్లిక్ చేస్తే అప్లై అని చెప్పి కొడితే మీకు అప్లై సేవింగ్ అని చెప్పేసి. ఓకే, మినిమం వాల్యూ యాడ్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను 500 యాడ్ చేశాను చూడండి. ఓకే, 500 యాడ్ చేశాను. సో ఇప్పుడు అప్లై అవుతుంటే నాకు చూడండి 500 ఉండేది ఇక్కడ 490 అయిపోయింది చూడండి. అంటే 10 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. సో ఈ 10 రూపీస్ డిస్కౌంట్ కోసం నేను ఏం చేశానంటే గూగుల్ ప్లే బ్యాలెన్స్లో రీఛార్జ్ చేశాను. సో ఇక్కడ ట్రాన్సాక్షన్ హిస్టరీ చూపెడతాను చూడండి, 451 ఒకటి, 30 రూపీస్ ఒకటి. నేను ఆల్రెడీ ఇది లాస్ట్ మంత్ చేశాను, మీకు చూపెడుతున్నాను ఎలా చేశాను నేను పేటిఎం నుండి గూగుల్ పే రీఛార్జ్. సో 451, ఎందుకంటే 20 రూపీస్ ఆల్రెడీ వ్యాలెట్లో ఉంది కాబట్టి 505 సో యాడ్ అయిందనమాట నాకు. సో టోటల్ బ్యాలెన్స్, సో ఇది యాడ్ అయిపోయింది అనమాట నా వ్యాలెట్లో గూగుల్ ప్లేలో. ఈ ప్రాబ్లం ఎక్కడికైనా వచ్చింది. సో దీనికి సొల్యూషన్ ఏందని చూస్తే అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను యూజ్ చేసేది మల్టిపుల్ అకౌంట్స్. ఆ మల్టిపుల్ అకౌంట్స్లో ఏదో ఒక అకౌంట్లో డబ్బులు వెళ్ళిపోయాయి అన్నమాట. సో ఇప్పుడు ఆ అకౌంట్లో నుండి నేను రీఛార్జ్ చేయడానికి చూస్తే, రెడీమ్ చేయడానికి చూస్తే రెడీమ్ అవుతలేదు. సో ఇక్కడ నేనేం చేశానంటే, అందరు చేసేలాగానే నేను యూట్యూబ్ వెళ్ళి హౌ టు ట్రాన్స్ఫర్ గూగుల్ ప్లే స్టోర్ బ్యాలెన్స్ అని చెప్పేసి టు అనదర్ అకౌంట్ అని చెప్పేసి కొడితే ఒక వీడియో వచ్చింది. సో ఆ వీడియోని కూడా ఫాలో అయ్యాను అనమాట. సో మళ్ళీ జీమెయిల్కి వెళ్ళి రిక్వెస్ట్ యువర్ గూగుల్ ప్లే రిఫండ్ అని చెప్పేసి, సో దీంట్లో కూడా వెళ్ళి క్వైరీ పెట్టి టికెట్ రైజ్ చేశాను అనమాట. సో అప్పుడు కూడా టికెట్ రైజ్ చేస్తే ఏంటంటే అది టోటల్గా ఎర్రర్ అనే చూపిస్తుంది అనమాట. సో అకౌంట్ని కన్ఫర్మ్ చేసి, సో మళ్ళీ వేరే అకౌంట్ చూపెడితే కూడా ఎర్రర్ లోడింగ్ సంథింగ్ అది ఏదేదో చూపెడుతుంది, యాక్చువల్లీ పాసిబిలిటీ లేదు అని చెప్పేసి. సో ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి, నేను ఎలా చేశాను. నేనైతే గూగుల్లో వెళ్ళిపోయాను, గూగుల్ సెర్చ్లో వెళ్ళి అక్కడ కొట్టాను అనమాట ప్రైమరీ అకౌంట్ జీమెయిల్ అని చెప్పేసి. యూ క్యాన్ హ్యావ్ మల్టిపుల్ జీమెయిల్ అకౌంట్స్ విత్ వన్ యాక్టింగ్ యాజ్ యూ ప్రైమరీ అకౌంట్ అండ్ అదర్స్ క్యాన్ సెకండరీ. సో ఒకటి డిఫాల్ట్గా ఉండిపోతుంది, ఏదైతే ఫస్ట్ మనం క్రియేట్ చేస్తామో ఆ జీమెయిల్ అకౌంట్, అదే దాని మూలంగా మనం క్రియేట్ చేస్తూనే ఉంటాం కదా. సో అది వచ్చేసి సెకండరీ అకౌంట్ అవుతుంది. సో ఇంకోటి కొట్టాను, గూగుల్ ప్లే బ్యాలెన్స్ క్యాన్ బి గెట్ రిఫండ్ అని చెప్పేసి. దీంట్లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అనమాట. నేను తీసుకొని ఇది ఏం చెప్తుంది యాక్చువల్లీ, దీని పాలసీస్ ఏంది అని చెప్పేసి కనుక్కోవడానికి నేను ఇలా చేశాను. సో రిజల్ట్ వచ్చింది చూడండి, నో గూగుల్ పే బ్యాలెన్స్ ఇంక్లూడింగ్ దట్ ఫ్రమ్ గిఫ్ట్ కార్డ్ ఆర్ ప్రీపెయిడ్ బ్యాలెన్స్ ఇస్ జనరలీ నాట్ రిఫండబుల్ ఆర్ నాట్ ట్రాన్స్ఫరబుల్ అన్లెస్ రిక్వైర్డ్ బై లా. సో ఏ లా నుంచి అంటే పెద్ద ఇష్యూ అయితే కానీ ఇది రిఫండబుల్ చేయడానికి లేదని చెప్పేసి గూగుల్ పే బ్యాలెన్స్ చెప్పేసింది క్లియర్గా. సో మనకి రిఫండబుల్ రాదు, మనం చేయాల్సింది ఒకటి, దాని నుండి రెడీమ్ చేసుకోవాలి అంతేవరకే చేయొచ్చు. కానీ మనము దాని నుంచి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయలేము, 99.9 కాదు 100% చేయలేము. సో ఇక్కడ ఇప్పుడు ఎలా అది చెయ్యాలో నేను మీకు సింపుల్
ట్రిక్ చూపెడతాను. ఫస్ట్ ఎప్పుడైనా కూడా ఇవి మనం తెలుసుకోవాలి. సో మనము యాక్చువల్గా దాని గురించి తెలుసుకోవాలి. సో యాక్చువల్లీ గూగుల్ ప్లే కానీ, సో ఇలాంటి పేటిఎమ్స్ కానీ, సో ఇవి ఎలా రన్ అవుతుంది, దాని పాలసీస్ ఏందని చెప్పి మనం తెలుసుకున్నాం అనుకోండి, మనకు చాలా ఈజీ, అంటే కంపల్సరీ ఒక వే దొరుకుతుంది మనం దాని నుండి బయటికి రావడానికి. సో నేను అదే చేశాను. ఇక్కడ డిఫాల్ట్ అని కనిపిస్తుంది చూడండి, ఇది ప్రైమరీ అకౌంట్. అక్కడ పైన ఉంది చూడండి, అది సెకండరీ అకౌంట్. సో ఇలా ఉంటుంది. అయితే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. ఇది కంపల్సరీ ఇది చూడాలి మీరు. సో సెట్టింగ్స్లో వెళ్ళండి. ఇప్పుడు సెట్టింగ్స్లో వెళ్ళాక గూగుల్ అని ఉంటుంది, గూగుల్ అకౌంట్స్లో వెళ్ళి మళ్ళీ మీ నేమ్ ఏదైతే నాది జార్జ్ యాంథోనీ ఉందో, సో అలా మీ నేమ్ ఉంటుంది. అక్కడ మీ ఐడి పైన క్లిక్ చేయండి పైన. సో అక్కడ వెళ్ళాక మేనేజ్ యువర్ అకౌంట్స్ గూగుల్ అని చెప్పి కింద మేనేజ్ యువర్ అకౌంట్స్ ఆన్ డివైస్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. మళ్ళీ గూగుల్లో వెళ్ళిపోండి. సో ఇక్కడ మోర్ అని ఉంటుంది, అక్కడ క్లిక్ చేస్తే మాత్రం జింక్ అని వస్తుంది. అది మీరు క్లిక్ చేయకండి, జింక్ నౌ క్లిక్ చేయొద్దు. సో ఇక్కడ అకౌంట్ చూపెడుతుంది, దానిపైన ఒకసారి క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, సో జింకా లేదంటే రిమూవ్. సో రిమూవ్ చేయాలి. ఇక్కడ ఏదైతే ప్రైమరీ అకౌంట్ ఉందో అది డెఫినెట్లీగా రిమూవ్ చేస్తే ఏమవుతుందంటే మీకు ఇక్కడ ప్రైమరీ అకౌంట్ వెళ్ళిపోయి సెకండరీ అకౌంట్ వచ్చి మీ ప్రైమరీ అకౌంట్ అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీ ట్రాన్సాక్షన్స్ వచ్చేసి సెకండరీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నమాట. సో ఇదే మెయిన్ అన్నమాట యాక్చువల్గా, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఇప్పుడు క్యాన్వాలో వచ్చాను చూడండి, మళ్ళీ వచ్చేసి మెన్యూలో క్లిక్ చేశాను. మెన్యూ పైన క్లిక్ చేయగానే నా అకౌంట్స్ చూపెట్టింది, అకౌంట్స్కి వెళ్ళాను. సో అకౌంట్ పైన క్లిక్ చేశాను. సో ఓకే, అకౌంట్లో క్లిక్ చేసి చూశాను ఒకసారి రిస్టోర్ పర్చేస్ అవుతుందా, అవుతలేదు. సో ఇప్పుడు రిస్టోర్ పర్చేస్ ఎందుకు అవుతలేదంటే సబ్స్క్రిప్షన్ ఒక్కసారి క్యాన్సిల్ అవుతే రిస్టోర్ పర్చేస్ కాదనమాట. సో మళ్ళీ సెట్టింగ్స్లోకి వచ్చాను. సెట్టింగ్స్లో వచ్చేసి నేనేం చేశానంటే నా రెఫరెన్స్ మెయిల్ ఐడి ఏదైతే క్యాన్వాకి ఇచ్చానో పాస్ట్ నా ప్రైమరీ అకౌంట్ది, దాన్ని తీసి నేను ఇప్పుడు ఏదైతే సెకండరీ అకౌంట్ క్యాన్వాలో యూజ్ చేస్తున్నానో దాన్నే రెఫరెన్స్ అకౌంట్ లాగా ఇచ్చానమాట. సో అప్పుడు వెరిఫికేషన్ కోడ్ ఒకటి వస్తుందన్నమాట. ఆ వెరిఫికేషన్ కోడ్ జీమెయిల్ అకౌంట్కి వస్తుంది. సో దాన్ని తీసుకొని వచ్చి క్యాన్వాలో ఇవ్వాలన్నమాట. సో ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే మనకి టోటల్గా జింక్ అయిపోతుంది అన్నమాట. ఎప్పుడైతే జింక్ అయిపోతుందో మన సెకండరీ అకౌంట్ వచ్చి ప్రైమరీ అకౌంట్గా మారిపోతుంది. ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు అవుతుంది అనమాట. చూడండి, ఇప్పుడు క్లిక్ చేస్తే అప్పుడు మనకు చూపెట్టలేదు గూగుల్ ప్లే బ్యాలెన్స్. ఇప్పుడు చూడండి 505 చూపెడుతుంది చూడండి ఎగ్జాక్ట్లీ. సో ఇది అన్నమాట ట్రిక్.